శత్రువులను సైతం ఎలా చేస్తాడట దేవుడు? జ్ఞానవంతుడికి మిత్రులుగా చేస్తాడట. సొలొమోనుకి అసలు యుద్ధాలు ఉన్నాయా? సొలొమోను కాలంలో లేవు. ఎందుకు? జ్ఞానం మొత్తం అందరినీ కట్టిపడేశాడు. యేసు ప్రభు కాలానికి అహింస అనేది వచ్చింది. అది వెలుగులోకి అప్పుడే వచ్చింది. హింసతో కాదురా నాయన, అహింసతో సాధిద్దాం. దాన్నే గాంధీ మహాత్ముడు ఆచరించడానికి తీసుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు గాంధీ మహాత్ముడు? మన యేసు ప్రభు దగ్గర నుంచి తీసుకున్నాడు. అసలు మొట్టమొదట దానికి నాంది పలికిందే యేసు ప్రభు వారు. అహింస, అహింసావాదం. ఈ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, గెలవాలి. అందుకే కీడు చేసి కాదు, మేలు చేసి గెలవండి. తిట్టి కొట్టి కాదు, ప్రేమతో మాట్లాడి గెలవండి. హృదయాలు గెలిచేయండి, యుద్ధాలు ఆగిపోతాయి. ఎక్కడ మీరు హృదయాలు గెలుస్తారో అక్కడ యుద్ధాలు ఏమైపోతాయి? ఆగిపోతాయి. అక్కడ పని చేసేది కత్తి, కర్ర, తుపాకీ కాదు, జ్ఞానం పనిచేస్తుంది. జ్ఞానం పనిచేసినంత గొప్పగా కత్తి, కర్ర, తుపాకీ కూడా పనిచేయలేవు. అందుకే చాలా మంది శ్రీశ్రీ లాంటి మహాకవులు రాశారు, కత్తి కంటే కూడా కలం గొప్పది అని. కలం ద్వారా వ్రాయబడే ప్రతి మాట మనిషి హృదయాలలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఛేదిస్తుంది. గనుక కత్తితో నరకటం వల్ల సాధించలేనిది కలంతో